ఈరోజు పేపర్ 1A ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో రిమైనింగ్ షార్ట్ ఆన్సర్స్ ప్రూవ్ దట్ 2 into BC cos A plus CA cos B plus AB cos C is equal to A square plus B square plus C square. LHS తీసుకుంటే దీన్ని సిగ్మా నోటేషన్ రాయొచ్చు కదా. BC CA AB అంటే నెక్స్ట్ వచ్చే cos A cos B cos C అంటే సిగ్మా 2BC cos A అని రాయొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా 2BC అంటే ఒక పార్ట్ ప్రూవ్ చేస్తే రిమైనింగ్ మనకు తెలుసుకో మిగతా రెండు. సిగ్మా 2BC ఇంటూ cos A B square plus C square minus A square by 2BC. That is equal to 2BC క్యాన్సిల్ అంటే సిగ్మా B square plus C square minus A square. ఆ నెక్స్ట్ వచ్చేవి ఎలా వస్తాయి? C square plus A square minus B square ఇంకొకటి. నెక్స్ట్ ఇది A square plus B square minus C square వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం అన్ని కలిపి రాసి సింప్లిఫై చేస్తే A square plus B square plus C square. దట్ ఈజ్ RH. ఈ రకంగా చేయాలి. జస్ట్ ఫార్ములాస్ వేసుకోవడం. ఒకటి ఇలా ఉన్నప్పుడు ఒకటి సింప్లిఫై చేస్తే చాలు, మిగతా రెండు కూడా తెలుసుకుంటాం. నెక్స్ట్ షో దట్ B cos square C by 2 plus C cos square B by 2 is equal to S. LHS this. B cos square C by 2 plus C cos square B by 2 is equal to B into cos square B by 2 అంటే S into S minus C by AB. cos square C by 2 plus C into cos square B by 2 అంటే S into S minus B by AC. ఆ యాంగిల్ ఏది ఉందో అది న్యూమరేటర్లో వస్తుంది, రిమైనింగ్ డినామినేటర్లో వస్తుంది. ఆ రకంగా గుర్తుపెట్టుకుంటే సరే. దట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ పార్ట్లో బీబీ క్యాన్సర్, సెకండ్ పార్ట్లో సిసి క్యాన్సర్. అంటే ఏ రెండు చోట్ల కూడా ఏ మిగులుతాయి. అంటే ఎస్ ఇంటూ ఎస్ మైనస్ సి బై ఏ ప్లస్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ బి బై ఏ. ఇప్పుడు ఏ ఎల్సి ఎస్ బై ఏ తీసేసి న్యూమరేటర్ చూద్దాం. ఏమొస్తుంది న్యూమరేటర్లోని? 2s అంటే 2s స్క్వేర్ అలాగ వస్తుంది. ఎస్ కామన్ తీసేస్తే ఇంక మిగిలింది ఏంటి వస్తుందంటే 2s మైనస్ బి మైనస్ సి వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2s అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి కదా, బి ప్లస్ సి మైనస్ బి మైనస్ సి క్యాన్సిల్ అయిపోతే ఏ మిగులుతుంది. ఎస్ బై ఏ ఇంటూ ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యాన్సిల్ అయిపోతే ఎస్ వస్తుంది. దట్ ఈజ్ RH. ఈ రకంగా చేస్తాం. ఫార్ములా వేసి సింప్లిఫై చేయడం అంతే. నెక్స్ట్ ఇఫ్ A is to B is to C is equal to 7 is to 8 is to 9, find cos A is to cos B is to cos C. గివెన్ A by 7 is equal to రేషియో కదా ఇచ్చారు, B by 8 is equal to C by 9 is equal to K అనుకుంటాం. A is equal to 7K, B is equal to 8K, C is equal to 9. ఇప్పుడు మనకి దేనికి రేషియో ఫైండ్ చేయాలి? cos A is to cos B is to cos C. cos A అంటే ఫార్ములా తీసుకో, B square plus C square minus A square by 2BC కదా, అందులో ఇది వాల్యూస్ అన్నది 2/3 వస్తుంది. అలాగే cos B తీసుకో, C square plus A square minus B square by 2C, అది 11/21. cos C తీసుకో, అది A square plus B square minus C square by 2AB. దట్ ఈజ్ ఈక్వల్ టు 2/7. ఇప్పుడు రేషియో cos A is to cos B is to cos C is equal to 2/3 is to 11/21 is to 2/7. సింప్లైజ్ దట్ 14 is to 11 is to 6. ఈ రకంగా చేయాలి. నెక్స్ట్ ఇన్ ట్రయాంగిల్ ABC షో దట్ స్మాల్ r is equal to 4r sin A by 2 sin B by 2 sin C. ఫస్ట్ రిజల్ట్ అది. నెక్స్ట్ R1 R2 R3 కదా, R ప్రూఫ్స్ అనమాట. వేర్ R ఈజ్ ది ఇన్సర్కిల్ రేడియస్. RHS తీసుకుంటే 4r sin A by 2 sin B by 2 sin C by 2. 4r ఇంటూ sin A by 2 అంటే ఏ రాదు, బీసీలో వస్తుంది, అది గుర్తుపెట్టుకుంటే సార్. S మైనస్ బి ఇంటూ S మైనస్ సి బై బీసీ. అలాగే sin B by 2 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ S మైనస్ ఏ ఇంటూ S మైనస్ సి బై ఏసీ. sin C by 2 స్క్వేర్ రూట్ ఆఫ్ S మైనస్ ఏ ఇంటూ S మైనస్ బి బై ఏ. దట్ ఈజ్ ఈక్వల్ టు 4r ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్, ఇప్పుడు కింద డినామినేటర్ చూద్దాం, బీసీ ఏసీ ఏబి మూడింటి ప్రోడక్టే కదా, మీ న్యూమరేటర్లు అన్నీ రాసారు. S మైనస్ బి ఇంటూ S మైనస్ సి ఇంటూ S మైనస్ ఏ ఇంటూ S మైనస్ సి, S మైనస్ ఏ ఇంటూ S మైనస్ సి. దట్ ఈజ్ ఈక్వల్ టు 4r ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ రెండేసి ఉన్నాయి కదా, S మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఇంటూ S మైనస్ బి హోల్ స్క్వేర్ ఇంటూ S మైనస్ సి హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్. ఇప్పుడు అంటే స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి మనకి ఏంటి వస్తుంది? స్క్వేర్లు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 4r ఇంటూ S మైనస్ ఏ ఇంటూ S మైనస్ బి ఇంటూ S మైనస్ సి బై ఏబిసి. దాట్ ఈజ్ ఈక్వల్ టు 4r ఇంటూ S ఇంటూ S మైనస్ ఏ ఇంటూ S మైనస్ బి ఇంటూ S మైనస్ సి బై S ఇంటూ
ఏబిసి అంటే మల్టిప్లై అండ్ డివైడ్ విత్ ఎస్ చేసాం. ఎందుకు చేసామంటే మనకి ఫార్ములా ఉంది, ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి ఈజ్ డెల్టా స్క్వేర్. కింద ఎస్ ఇంటూ ఏబిసి అంటే 4r డెల్టా కదా. సో ఇప్పుడు 4r క్యాన్సిల్ అయిపోతుంది, డెల్టా డెల్టా క్యాన్సిల్ అయిపోతుంది, ఒక డెల్టా మిగులుతుంది, డెల్టా బై ఎస్ మిగులుతుంది. డెల్టా బై ఎస్ అంటే ఏంటి మనకి ఫార్ములా ఆర్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్హెచ్ఎస్. ఈ రకంగా చేయాలి. నెక్స్ట్, ఎన్ ట్రయాంగిల్ ఏబిసి ప్రూవ్ దట్ 1/r1 + 1/r2 + 1/r3 ఈజ్ ఈక్వల్ టు 1/r. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎల్హెచ్ఎస్ తీసుకోండి. 1/r1 + 1/r2 + 1/r3 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఆర్ అంటే డెల్టా బై ఎస్, R1 అంటే డెల్టా బై ఎస్ మైనస్ ఏ, R2 అంటే డెల్టా బై ఎస్ మైనస్ బి, R3 అంటే డెల్టా బై ఎస్ మైనస్. అవి వేసిస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఏమవుతుంది, ఎస్ మైనస్ ఏ బై డెల్టా ప్లస్ సెకండ్ ఎస్ మైనస్ బి బై డెల్టా, థర్డ్ వన్ ఈజ్ ఎస్ మైనస్ సి బై డెల్టా. ఆ రకంగా వస్తుంది. ఎల్సిఎం తీద్దాం. డెల్టా ఎల్సిఎం ఎస్ మైనస్ ఏ ప్లస్ ఎస్ మైనస్ బి ప్లస్ ఎస్ మైనస్ సి, దట్ ఈజ్ ఈక్వల్ టు 3s మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి బై డెల్టా, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే 2s కదా, 3s మైనస్ 2s బై డెల్టా, that is equal to s by delta, that is equal to 1/r. R is delta by s by delta అంటే 1/r, that is RHS. Therefore 1/r1 plus 1/r2 plus 1/r3 is equal to 1/r. ఈ రకంగా వస్తుంది. నెక్స్ట్, షో దట్ r1 r2 r3 is equal to delta square, సారీ LHS తీసుకుంటాం. r1 r2 r3 అవే రిజల్ట్స్ వేద్దాం, ఇందాక వేసిన ఫార్ములాస్. r అంటే డెల్టా బై ఎస్ ఇంటూ డెల్టా బై ఎస్ మైనస్ ఏ ఇంటూ డెల్టా బై ఎస్ మైనస్ బి ఇంటూ డెల్టా బై ఎస్ మైనస్ సి, దట్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా పవర్ 4 బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. సో ఈ వాల్యూ ఏంటి, ఇందాక చెప్పుకున్నాం కదా, ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ. ఈ ఫార్ములా దేనికి వస్తుంది, డెల్టా స్క్వేర్. సో డెల్టా పవర్ 4 బై డెల్టా స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా స్క్వేర్, దట్ ఈజ్ RHS. అంతే. r1 r2 r3 ఈజ్ డెల్టా స్క్వేర్. ఈ రకంగా చేయాలి. అన్నిటికీ కూడా ఫార్ములాస్ డైరెక్ట్ ఫార్ములాస్. షో దట్ సరే, ఇన్ అన్ ఈక్వలెంట్ ట్రయాంగిల్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ స్మాల్ ఆర్ బై క్యాపిటల్ ఆర్. ఆర్ బై క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్ అంటే ఏంటి, ఇప్పుడే ఇందాక చెప్పాను కదా, 4r sin a/2 sin b/2 sin c/2 బై క్యాపిటల్ ఆర్. ఆర్ క్యాన్సిల్ అయిపోయి 4 sin a/2 sin b/2 sin c/2. ఇక్కడ మనకి sin a/2 b/2, ఎందుకంటే ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే 60 degrees కదా ఈచ్ యాంగిల్. సో 4 sin 60/2 sin 60/2 sin 60/2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 4 sin cube 30, అంతే కదా, 230 కదా. సో sin cube 30, sin 30 ఈజ్ హాఫ్, 4 ఇంటూ హాఫ్ క్యూబ్, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఈ రకంగా చేయాలి. నెక్స్ట్, షో దట్ r1 cot a/2 ఈజ్ ఈక్వల్ టు డెల్టా. LHS r1 cot a/2 ఈజ్ ఈక్వల్ టు, r అంటే డెల్టా బై ఎస్, r1 cot a/2. r1 అంటే ఇక్కడ ఏంటి వేద్దాం అంటే s tan a/2 అని వేద్దాం, ఎందుకంటే cot a/2 ఉంది కదా అక్కడ పక్కన, అందుకని s tan a/2 వేసుకుంటే డెల్టా బై ఎస్లో s tan a/2లో s క్యాన్సిల్, tan a/2 దట్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా మిగిలింది, డెల్టా ఇంటూ tan a/2 ఇంటూ ఈ cot a/2ని 1/tan a/2 అన్నారు. tan a/2 కూడా క్యాన్సిల్ అయిపోయి డెల్టా వస్తుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు RHS. ప్రాబ్లంలో ఏమిటిందో చూసుకుని దాన్ని బట్టి మనం ఫార్ములాస్ వాడాలి. అంటే ఇక్కడ r1 ఏమిటి వేసాం, s tan a/2 వేసాం, ఎందుకంటే పక్కన cot a/2 ఉంది కాబట్టి s tan a/2, cot a/2ని 1/tan a/2 అని రాసుకోవచ్చు కాబట్టి. ఆ రకంగా ప్రాబ్లం జాగ్రత్తగా చూసుకుంటే మనకి ఈజీగా చేసేయచ్చు. నెక్స్ట్, షో దట్ 1/r² ప్లస్ 1/r1² ప్లస్ 1/r2² ప్లస్ 1/r3² ఈజ్ ఈక్వల్ టు a² ప్లస్ b² ప్లస్ c² బై డెల్టా స్క్వేర్. సో LHS తీసుకుంటాం. ఇక్కడ r అంటే డెల్టా బై ఎస్, r1 అంటే డెల్టా బై ఎస్ మైనస్ ఏ, r2 అంటే డెల్టా బై ఎస్ మైనస్ బి, r3 అంటే డెల్టా బై ఎస్ మైనస్. ఇవి అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు s² బై డెల్టా స్క్వేర్ ప్లస్ ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ బై డెల్టా స్క్వేర్ ప్లస్ ఎస్ మైనస్ బి హోల్ స్క్వేర్ బై డెల్టా స్క్వేర్ ప్లస్ ఎస్ మైనస్ సి హోల్ స్క్వేర్ బై డెల్టా స్క్వేర్. సో డెల్టా స్క్వేర్ LCM ఎక్స్పాండ్ చేయండి, s² ప్లస్ ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంటుంది, s² మైనస్ 2as ప్లస్ a². నెక్స్ట్ s మైనస్ బి హోల్ స్క్వేర్, s² మైనస్ 2bs ప్లస్ b² ప్లస్ ఎస్ మైనస్ సి హోల్ స్క్వేర్ అంటే s² మైనస్ 2cs ప్లస్ c². ఈ రకంగా వచ్చింది. మొత్తం సింప్లిఫై చేస్తే 1/delta² బయట తీసుకుంటాం, 4s² మైనస్ 2s ఇంటూ a ప్లస్ బి ప్లస్ సి ప్లస్ a² ప్లస్ b² ప్లస్ c².
ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే 2s కదా. సో ఇక్కడ కూడా -4s² వచ్చింది. +4s² -4s² క్యాన్సిల్ అయిపోయి a² + b² + c² బై ∆². అదే కదా ప్రూవ్ చేయమన్నా. దట్ ఈజ్ RHS. ఈ రకంగా చేయాలి. నెక్స్ట్ ఇవన్నీ ఫార్ములా వేసి అంటాం. r + r3 + r1 - r2 = 4r cos b ఇన్ a triangle ABC. ఇప్పుడు r + r3 - r1 r + r3 + r1 - r2 అన్ని ఫార్ములాస్ వేసి ఉంటాయి. r అంటే వేస్తాం, నెక్స్ట్ r3 వేస్తాం, నెక్స్ట్ r1 వేస్తాం, -r2 వేస్తాం. ఇందులో ఏవి కామన్ ఉన్నాయో అవి కామన్ తీసి జాగ్రత్తగా రాసుకోవాలి. ఫస్ట్ రెండిట్లో ఏంటి కామన్ ఉందో చూసుకోవాలి. 4r sin c/2 కామన్ ఉంది. 4r sin c/2 కామన్ తీసిస్తే sin a/2 sin b/2 ఉంది ఫస్ట్ పార్ట్, ప్లస్ cos a/2 cos b/2 మిగిలింది. అలాగే నెక్స్ట్ రెండిట్లో కూడా 4r cos c/2 కామన్ ఉంది కదా. ఇంకేం మిగిలింది? sin a/2 cos b/2 మైనస్ cos a/2 sin b/2 మిగిలింది. ఇప్పుడు మనకి ట్రాన్స్ఫర్మేషన్స్, ట్రిగ్నోమెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేసుకుంటే 4r sin c/2 ఇంటూ ఇది cos of a/2 మైనస్ b/2 ప్లస్ 4r cos c/2 ఇంటూ ఇదేమో sin of a/2 మైనస్ b/2. ఇప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ 4r ఇంటూ sin c/2 ఇంటూ cos of a/2 మైనస్ అంటే మల్టిప్లై చేస్తాను రెండింటికి. నెక్స్ట్ cos c/2 ఇంటూ sin a/2 మైనస్ b/2 దట్ ఈజ్ ఈక్వల్ టు సారీ 4r కామన్ తీసి మిగతా రెండు రాసాం. ఇప్పుడు దీన్ని ఇలా రాసాం. 4r sin c/2 + a/2 మైనస్ b/2 రాస్తే ఇప్పుడు 4r sin ఇక్కడ c/2ని 90 అని రాసాం. 90 రాసి 90 మైనస్ b/2 అని రాసాం. మిగతాది మైనస్ b/2. సో దట్ ఈజ్ ఈక్వల్ నేను చేసి చూపించాను కదా. ట్రయాంగిల్ a + b + cలో 180 degrees అయితే a + b + c = 180 అయితే ఇవి ఎలా ఫైండ్ చేయాలి అండి ఆ రకంగా చేస్తాం. సో c + a/2 మనకు కావాలి. 90 మైనస్ b/2 అని రాసాం. నెక్స్ట్ మైనస్ b/2 అలాగే రాసాం. దట్ ఈజ్ ఈక్వల్ 4r sin 90 మైనస్ b. sin of 90 మైనస్ θ ఈజ్ cos θ కదా. సో cos b 4r cos. అదే కదా RHS ప్రూవ్ చేయమని. ఈ రకంగా చేయాలి. అన్నీ జాగ్రత్తగా వేయడం, సింప్లిఫై చేసుకో అంతే, కామన్ తీయడం. మిగతాది sin c మైనస్ sin d, నెక్స్ట్ ఏమో sin c + sin ఆ రకంగా వస్తుంది. ఈ రకంగా చేయాలి. అంతే, రెండిట్లో కూడా కామన్ తీసాక మిగిలిన రాసాక 4r కామన్ తీసి రిమైనింగ్ రాసాం. ఆ రకంగా జాగ్రత్తగా చేసుకుంటే థ్యాంక్ యూ.